పెండింగ్ డబ్బు 280 కోట్లు ఉంది. ఇప్పటికే 2 సార్లు ఇవ్వాలి, కానీ ఇప్పుడు కేటాయింపుల్లో 600 కోట్లు. ఆ పేదలకు మాత్రం ఒక సుమారుగా 2-2.5 వేల కోట్ల అవసరం ఉంది. ఇది మాత్రం బడ్జెట్లో ఈ కేటాయింపులు మాత్రం ఉండవు. కాబట్టి అచ్చంగా వ్యవసాయ కార్మికులు, భూమి లేని పేదలు, కష్టజీవులకు తీవ్రమైనటువంటి అన్యాయం చేసేటటువంటి ప్రతిపాదనలు ఉన్నాయి. ఒకవేళ ప్రతిపాదనలు పెడితే ఈ వర్గ ప్రజల ఈ చట్టాల నుండి వీళ్ళు గణనీయంగా కేటాయింపులు చేస్తూ ముందుకు సాగాల్సినటువంటి అవసరం ఉంది. అట్లా పాలక వర్గాలు లేవు. ఖచ్చితంగా ఈ బడ్జెట్ల పైన కూడా ప్రజల్లో అవగాహన కలిసి ఉద్యమాలు చేయాలి. ఆ నిర్వహణ బాధ్యత తీసుకున్నటువంటి సిపిఐఎంని అభినందిస్తూ ఖచ్చితంగా కింద పోరాటాలని సంసిద్ధం కావాల్సి ఉందని కోరుతూ